జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న చైనా జననాల రేటును పెంచేందుకు తీవ్ర అవస్థలు పడుతుంది. ఈ క్రమంలో తాజాగా కండోమ్ సహా గర్భ నిరోధక సాధనాలు, ఔషధాలపై 13% పన్ను విధించింది. ఈ మేరకు విలువ ఆధారిత పన్ను వ్యాట్ చట్టాన్ని ఇప్పటికే చైనా సవరించింది. ఇవాల్టి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. డ్రాగన్ కొన్ని దశాబ్దాల పాటు కుటుంబ నియంత్రణను కఠినంగా అమలు చేస్తుంది. దీంతో ఈ ఉత్పత్తులపై 1993 నుంచి పన్ను మినహాయింపు కొనసాగింది. ఫలితంగా వృద్ధ జనాభా పెరగడం, ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కొనసాగడం వల్ల ఆయా ఉత్పత్తులపై తిరిగి పన్ను విధిస్తూ నిర్ణయం తీసుకుంది. యువత పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేలా చైనా ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటిస్తోంది. పిల్లల పెంపకాన్ని భారీ ఖర్చవుతున్న నేపథ్యంలో చైనాలో దంపతులు పిల్లల్ని కనేందుకు వెనకాడుతున్నారు. యువతలో ఈ వైఖరిని తగ్గించేందుకు ఆ దేశ ప్రభుత్వం ఇప్పటికే అనేక ప్రోత్సాహకాలను ప్రకటించింది. అయితే చైనా CDP ప్రకారం గత 20 ఏళ్లతో పోలిస్తే ఇటీవల స్థానికంగా ఎయిడ్స్ కేసుల సంఖ్య పెరిగింది. ఇలాంటి తరుణంలో కాండోమ్ల ధరలు పెంచడం ప్రతికూల ఫలితాలకు దారితీసే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.